15 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ చేసింది జీరో. అసెంబ్లీకి రాకుండా ప్రజల గురించి మాట్లాడకుండా ఇప్పటికీ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఒక్కసారి కనుక కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో ఉండేది వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు. సో పక్క శేషంగనపూర్లో ఉప ఎన్నికలు వస్తాయా? కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కూలిపోతుంది. అడిఎంసీ కాలే ఐరన్ లెగ్ కథ. ఆయన ఎక్కడ పోతే అక్కడ పని ఆగిపోతుంది, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కడియం వచ్చిండు, గణపుడుకు కరువు వచ్చిందని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్లు చేయలేని పని అటు మామనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత కాజ్పేట రైల్వే డివిజన్ కావచ్చు, ఇట్లా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. 10 ఏళ్ళ బీఆర్ఎస్ సర్కార్ తూము దగ్గరకు వచ్చి ఆగిపోతే బయటపడితే మొత్తం మేమే చేసినాం అనేది కరెక్ట్ కాదు. కడియం శ్రీహరి గారిది ఏ పార్టీ? ఏమంటారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరితో కాపురం చేస్తున్నారు. కడియం శ్రీహరిది రేవంత్ రెడ్డిది ఒక అపవిత్ర కలయిక. కొందరు మాలోళ్ళు అంటాను, కొందరు మాదిగోళ్ళు అంటాను, ఇంకోళ్ళు బీసీ అంటాను. నీ శీల పరీక్ష చేసుకో నువ్వేందో. కడియం శ్రీహరి గెలుపు కొరకు మీరు కూడా కృషి చేసినారు, మీరు కూడా ప్రచారం చేసినారు కడియం శ్రీహరికి ఓట్లు వేయరని. మీ ఇద్దరికి ఎక్కడ చేయలేదు? 100 కోట్లకు కడియం శ్రీహరి కాంగ్రెస్కి అమ్ముడు పోయిండు. ఎన్టీ రామారావుకి ఎన్ని పోటీపడిచిండు, చంద్రబాబు నాయుడుకి ఎన్ని పోటీపడిచిండు, కేసీఆర్కి ఎన్ని పోటీపడిచిండు, రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నాడు రేవంత్ రెడ్డితో. కడియం శ్రీహరి ఇంత నమ్మకం ద్రోహం చేసిండు. ఆయనకు రాజకీయ సమాధి కట్టాలంటే రాజకీయాల్లో బ్రేక్ వేసింది కడియం శ్రీహరి గారు. శేషంగనపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు కదా. శేషంగనపూర్కి చెప్పుకోదగ్గ ఒక 5 పనులు. అధికారం పోయిన తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. వంశీధర్ రెడ్డి అనే అతను ఎప్పుడైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పోయిండో ఆయనతోనే అడుగుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన మూల్యం చెల్లించక తప్పదు. ఏమన్నా ఆయన కూడా వంశీధర్ రెడ్డి ఏమన్నా బుక్ రాస్తున్నారా? పింక్ బుక్ ఏమన్నా పేర్లు ఎక్కిస్తున్నారా? తప్పకుండా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా? అందరికీ అనుమానం వస్తుంది, అందరికీ అనుమానం వస్తుంది, ఎవరు కూడా చెప్పలేకపోతున్నాడు. ఓకే, మొన్న జరిగిన సభ కడియం శ్రీహరి గారు శేషంగనపూర్లో ఉప ఎన్నికలు వస్తాయని భయంతో పెట్టిరని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ బయటకు వచ్చింది. వాస్తవమేనది? అంటే ఒక నిన్ననే కాదు, మొన్ననే 100%. అందుకోసం లేకపోతే 119 నియోజకవర్గాలు ఉంటే ఎక్కడ లేనిది అక్కడ మాత్రమే బహిరంగ సభ ఎందుకు పెట్టవలసి వచ్చింది? బహిరంగ సభ పెట్టి చేయాల్సిన కార్యక్రమం ఏంటి? ప్రజాపాలన అన్నప్పుడు నీకు ప్రోగ్రాం ఎక్కడో ఆర్డీఓ ఆఫీస్ ఏంది, దాని ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ ఆఫీస్ ఫౌండేషన్ ప్రోగ్రాం పేరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫౌండేషన్. ఎక్కడ వేయాలా? ఎక్కడో హెలికాప్టర్ దగ్గరనో లేకపోతే చిరస్తులు దిగి అక్కడి నుంచి ఊరేగింపుగా వచ్చి వాళ్ళు చేసిన గొప్పతనాలు చెప్పుకుంటూ పొగుడుకుంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చి అది చేసే కార్యక్రమం. అట్లా కాకుండా గుట్టు చప్పుడు కాకుండా చేసేదేదో తప్పు చేసినట్టు తప్పించుకొని పోయే పరిస్థితి ఆ కార్యక్రమం అయింది. ఇంకా అంతకంటే ఘోరం నిన్న జరిగింది. నిన్న ఏంటి? నిన్న దేవాదుల 3rd ఫేజ్ కింద మనకు ఉనికిచెర్ల దేవన్నపేట దగ్గర పంప్ హౌస్ అంటే మామూలుగా అక్కడి నుంచి రామప్ప నుండి ఉనికిచెర్ల వరకు మరి దాదాపు ఒక 43 కిలోమీటర్ల టన్నల్ సొరంగ మార్గం, తర్వాత అక్కడ పంప్ హౌస్ నిర్మించి 6 పైప్ లైన్ మోటార్స్ ద్వారా ఆ నీళ్లను ధర్మసాగర్లో 6 కిలోమీటర్ల దూరము ఎత్తిపోయాల్సిన ఉంటుంది. టన్నల్ ద్వారా వచ్చిన నీళ్ళని తీసి ధర్మసాగర్లో పోయాలి. అది 3rd ఫేజ్. సో దీనికోసము ఆగమి కడియం శ్రీహరి మంత్రులను బ్లాక్మెయిల్ చేసి వరంగల్ జిల్లా వాళ్ళకి ఎవరికి తెలియకుండా అక్కడ సురేఖ మంత్రి గారు ఉంటారు, అక్కడ అనసూయక్క అంటే సీతక్క మినిస్టర్ ఉంటారు, తర్వాత హన్మకొండ ఎమ్మెల్యే గారు నాయని నారేందర్ రెడ్డి ఉంటాడు, తర్వాత పక్కనే ఉన్న వర్ధనపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు ఉంటారు. వాళ్ళందరికీ ఎవరికి తెలియకుండా తరుముకొని పోయినట్టు నిన్న కడియం శ్రీహరి వీరిద్దరిని ఎవరిని ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జిల్లా మంత్రి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కలిసి వరంగల్ ఆగమేఘాల మీద హెలికాప్టర్ మీద పోయి ఆ నీళ్లను విడుదల చేయడానికి పోయారు. సో అధికారులు ఏం చెప్పారు? ట్రయల్ రన్ చేసినాక మీరు రావాలి, 20వ తారీఖు రమ్మని చెప్తే కడియం శ్రీహరి బలవంతంగా
వాళ్ళని తీసుకొని పోయి అక్కడ మోటార్ ఆన్ చేయడానికి పోతే ఆ మోటార్ మొరాయించింది, ఆన్ కాలేదు. ఎందుకంటే నిపుణులు ఆస్ట్రియా దేశం నుంచి వచ్చిన భారీ మోటార్లు అవి. సో వాళ్ళు మాత్రమే అది ముందుగా ఓపెన్ చేసిన తర్వాత చేయాలి. వీళ్ళు మాన్యువల్గా ఓపెన్ చేద్దామని అక్కడ పోతే ఆ మోటార్లు పనిచేయలేదు. రాత్రి 10 గంటల వరకు ఉండి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అంటే ఎందుకంటే ఆనాడు దేవాదుల ప్రాజెక్టు కోసం 2003లో శిలాపలకం ఎత్తే 15 నెలల వరకు మట్టి తీయాలి, నేను పోయి పిండాలు పెట్టి రావడం జరిగింది. తర్వాత దేవాదుల నీళ్లను విడుదల చేద్దాం అనుకుంటే ఆ కీ ఉంటుంది ఇప్పేదానికి, ఆ కీని తీసి నీళ్ళలో వేసే కార్యక్రమం. తర్వాత లింగంపల్లి రిజర్వాయర్ అని తీసుకొచ్చిండు, టెండర్ అయిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఇట్లా ఇప్పుడు ఈయన బలవంతంగా, ఎందుకంటే ఎందుకు వచ్చింది ఇంత తొందర, ఎక్కడ ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్కి పోతుంది. ఎందుకంటే కేసీఆర్ హయాంలో ఈ పని పూర్తయింది. థర్డ్ ఫేజ్ సంబంధించిన 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టన్నెల్ వర్క్ పూర్తయిపోయింది. కానీ ఎక్కడ వెంటనే చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో ఆగి చేసే వరకు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఉన్నాయి. ఇలా మొత్తం పొలాలలో నిండిపోయినాయి, రిజర్వాయర్లో నీళ్ళు లేవు, కాలువలలో నీళ్ళు లేవు. ఇప్పుడు గుర్తొచ్చింది, ఎందుకంటే ఎలక్షన్ల దగ్గర రాగానే నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లుంటుందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఏంది మన సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్లో కావాల్సిన 7.5 TMC నీళ్ళు ఉన్నాయి, 365 లిఫ్ట్ చేసేదానికి రెడీగా ఉన్నాయి, పంపులు సిద్ధంగా ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి. కానీ సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, సమీక్ష లేకపోవడం వల్ల రెడీ అయిన ప్రాజెక్టు నుండి నీళ్లు తీయలేదు. ఒకవేళ నీళ్లు తీస్తే ఎవరికి పేరు వస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అనే ఏకైక లక్ష్యంతో, బీఆర్ఎస్కు పేరు రావద్దనే లక్ష్యంతో ఈరోజు నిన్న ఇక్కడేమో బీసీ జనగణ సంబంధించిన బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టే కార్యక్రమం, ఎస్సీలను ఏభాషలుగా వర్గీకరించే బిల్లు పెట్టే కార్యక్రమం. అంటే ఒక చారిత్రాత్మక ఘట్టం. నిజంగా సామాజిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని వదిలిపెట్టేసి 2 మంత్రులను బ్లాక్మెయిల్ చేసి తీసుకొని పోయిండు. ఎందుకంటే నాకు రేపు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే తెలియదు, నడు ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే నన్ను గణపురంలో రాజే వదిలిపెడతలేడు, ధర్మసారిలో పల్లరాజశేఖర్ వదిలిపెడతలేడు, తర్వాత మాజీ మంత్రి దయాకర్ రావు గారు పాలకుర్తి వదిలిపెడతలేరు. వెంటనే నీళ్ళు ఇస్తే కనీసం నాకు దక్కుతుంది అనే ఉద్దేశంతో ఎక్కువ ఇంకా అక్కడి నుంచి సూర్యాపేట దాకా పోయే పరిస్థితులు, ఇటు ఆలేరు వరకు కూడా పోతాయి. కానీ ముఖ్యంగా మేము అక్కడ లోకల్ ఎడ్యుటేషన్ చేస్తూ ఉన్నాం, పొలాలు చూస్తూ ఉన్నాం, కాలువలు ఎండిపోయినవి చూస్తూ ఉన్నాం, తర్వాత మేము ధర్నాలు చేస్తూ ఉన్నాం, రైతు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రమంలో ఏదో పేరు తీసుకురావాలి, అక్కడ పోతే ఆయన కడియం కాలే ఐరన్ లెగ్ కథ, ఆయన ఎక్కడ పోతే అక్కడ పని అన్న ఆగిపోతుంది, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కడియం వచ్చిండు, గణపురకు కరువు వచ్చిందని ప్రజలందరూ అడుగునే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోతేనేమో, నీళ్ళు లేకపోతేనేమో పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి మీరే మాట్లాడతారు. నీళ్ళు ఇస్తామని పోతేనేమో మీరు దీన్ని ఆగమేఘాల మీద చేస్తారు అని చెప్పేసి మళ్ళీ ఇట్లా మీరే మాట్లాడతారు. ఎంతవరకు అంటే ఇప్పుడు దెర్ ఈజ్ ఏ టెక్నికల్ ఇష్యూ. టెక్నికల్గా ఇష్యూ మనం మంత్రులము ఎమ్మెల్యేలము అయినంత మాత్రాన మనం ఇంజనీర్లం కాదు కదా. మనం చెప్పినట్టు మనం వాళ్ళ మీద ఆహాన్ని ప్రదర్శించడమో అధికారాన్ని చూస్తే కుదరదు కదా. దానికి ఒక ఇంక్యుబేషన్ లేదా ఒక పీరియడ్ ఉంటుంది కదా, పీరియడ్కి పోతే బాగుంటుంది. వాళ్ళు ఏమన్నారు, 20వ తారీఖు రెడీ అవుతుంది, ముందు ఒక ట్రయల్ రన్ చేస్తాము, మీరు వచ్చి ఆన్ చేసేది ఉంటే బాగుంటుంది. అప్పటి వరకు దానికి సంబంధించిన నిపుణులు ఆస్ట్రియా దేశం నుండి ఆ మోటార్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఆన్ చేస్తారు రమ్మని చెప్తే, వీళ్ళు ఆగమాగం చేసిపోయి నీళ్ళు ఇప్పాలని ప్రయత్నం చేయడం, అది ఎంత మటుకు సమంజసం? ఒకవేళ నిజమే మరి పోనీ అదేమన్నా సక్సెస్ అయిందా? మళ్ళీ రాత్రి 12 గంటలకు తిరిగి వచ్చిండ్రు, మొత్తం హెలికాప్టర్ మీద పోయిండ్రు. మరి ప్రభుత్వ ధనం దుర్వినియోగం కదా, ఎందుకు చేయాలి? అంత అవసరం ఏమున్నది? 2 రోజులు ఆగితే అయిపోతుంది. 20వ తారీఖు అంటే రేపే కదా 20వ తారీఖు. ఏదో రకంగా మంత్రులను బ్లాక్మెయిల్ చేసి ఆయన మార్కు ఉండడం కోసం, కడియం శ్రీహరి మార్కు ఉండడం కోసం, చూడు నేను పట్టుకొచ్చిన చేయించిన అనే దానికి తీసుకొస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితి అయిపోయింది. ఈరోజు మొత్తం వరంగల్ మొత్తంలో కదా ఒక పెద్ద చర్చ. వరంగల్ జిల్లాలో గత సర్కార్ 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్లు చేయలేని పని, అటు మామనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత కాజ్పేట రైల్వే డివిజన్ కావచ్చు, ఇట్లా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. 10 ఏళ్ళలో బీఆర్ఎస్ సర్కార్ చేయలేకపోయింది అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి టైలెండ్ కంటే ఏమంటారు ఇక, అది తూము దగ్గరకు వచ్చి ఆగిపోతే బయటపడితే మొత్తం మేమే చేసినాం అనేది కరెక్ట్ కాదు. రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీ కానీ దానికి ల్యాండ్ ఎక్వైర్ చేసింది, అదంతా కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అక్కడ ఎండోమెంట్ ల్యాండ్ ఉంటే ఎండోమెంట్ ల్యాండ్కి బదులు మళ్ళీ వేరే భూమి కొనిస్తే అక్కడ కార్యక్రమం అయింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అనేక మార్లు వినోద్ కుమార్, ఎక్స్ఎంపీ వినోద్ కుమార్ గారు, తర్వాత
మన కేసీఆర్ గారు స్వయంగా ఢిల్లీకి పోయి మోడీతో మాట్లాడి అనేక రకాలుగా చేసిన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత వీళ్ళు చివరి గడిలో పోయి మేము చేసామంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పటి నుండో మొదలు పెడితే ఇప్పటివరకు వస్తుంది, కానీ ఇప్పుడు మొదలుపెట్టి ఇప్పుడు రాలే. ఎవరన్నా వీళ్ళే ముందు ప్రపోజల్ పెట్టి వీళ్ళే 2-3 సిరి పట్టుకొస్తే పర్లేదు. అది ఎప్పటి నుంచో ఉన్నది, ఈ సమయంలో బయటకు వచ్చింది. ఇవాళ సెక్రటరేట్ ఉన్నది, రేవంత్ రెడ్డి ఉంటున్నాడు అనుకుందాం, అది కట్టింది ఎవరు తెలియదు ఎవరికి. సో ఇది ఉన్నాడు కాబట్టి నువ్వు కట్టమే ఉన్నావు అంటే ప్రగతి భవన్ ఇప్పుడు ఉన్నారు కదా అట్లా. తర్వాత ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరున్నా ఏ రకంగా అభివృద్ధి జరిగినా కూడా దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఒక మూడు పిల్లర్లు కూలిపోతే మేడిగట్ట ఫెయిల్యూర్ అని చెప్పేసి దాదాపు 15 నెలల నుండి దాని మీద ఎల్లదీస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి ఖమ్మంలో పెద్దవాగు అని భారీ వర్షాలతోటి బ్రిడ్జ్ కుంగిపోతే ఇప్పుడు దానికి రిపేర్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ మన మొన్న ఏమో బిఎల్ఐ అదేంది ఎస్ఎల్బిసిలో ఆగమేగల పనులు మొదలు పెడితే 8 మంది దాంట్లో ఒకరేం బయటకు వచ్చి చనిపోయినట్టు తెలిసి ఇంకా 7 ఆడ తెలియదు. ఆల్మోస్ట్ ఆశోదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. కుంకిసాల మనకు హైదరాబాద్కు తాగునీరు కోసం సంబంధించిన ఎత్తిపోతల పథకం, దాన్ని రివిట్మెంట్ ఏమంటారు దాన్ని ప్రొటెక్షన్ వాళ్ళు కూలిపోయింది, తర్వాత పంప్ హౌస్ మునిగిపోయింది, అది అట్లాగే ఉన్నది. అదేవిధంగా పక్కన పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టులో ఒక పంప్ హౌస్ మునిగిపోయింది, ఇప్పటివరకు రిపేర్ లేదు. అంటే మొత్తం కూడా ఈ 15 నెలల్లో 4 దిక్కులో కూలిపోతే వాటి రిపేర్ లేదు. దాని గురించి మాట్లాడతారు, ముచ్చట చెప్తారు. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అన్నప్పుడు సో ఇన్ని లక్షల క్యూసెక్ నీళ్ళు పోయి సముద్రంలో కలిసినాయి, ఎక్కడ గింత కూడా మళ్ళీ కదలలేదు. కాబట్టి ఏదైనా ఒకవేళ ఇది మానవ తప్పిదం కాదనుకున్నప్పుడు, యంత్రాలు జరిగే తప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అనుకున్నప్పుడు రిపేర్ చేసి మేము చేసినామని చెప్పుకోవాలి. కానీ అట్లే ఉంచి ఇగో విఫలమైన ప్రభుత్వం లేదా ఇట్లా జరిగింది అట్లదని చెప్పడానికి దాన్ని అట్లే ఉంచుతున్నారు తప్ప, మరి ఇవన్నీ ఇప్పుడు ఒక ఏళ్ళు చూస్తే ఇటు 4 ఏళ్ళు నీకు చూపించే పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్కు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. ఓకే సార్, నాకు డౌట్, ఇప్పుడు కడియం శ్రీహరి గారిది ఏ పార్టీ? మీరు అతన్ని అడగాలి కదా. అంటే మామూలుగా పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక పార్టీ నుండి గెలిస్తే ఆ పార్టీ నియమ నిబంధనలకు నాయకత్వానికి కట్టుబడి పనిచేయాలి. లేదు ఆ నాయకుడు నచ్చలే, పార్టీ విధి విధానాలు నచ్చలే అనుకున్నప్పుడు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అదేవిధంగా పార్టీ వల్ల సంక్రమించిన ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఆ పదవికి రాజీనామా చేసి, ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ రాజకీయ పార్టీ కన్నా పోవచ్చు, లేదా ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఇట్ ఇస్ లెఫ్ట్ యూ, నీ ఇష్టం ప్రకారం. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. నువ్వు ఈ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయవు, ఇక్కడ నుండి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవు, కాంగ్రెస్లో పోయి అక్రమంగా రేవంత్ రెడ్డితో కలిసి ఉంటావు. మోటుగా ఊర్లలో ఒక మోటు సామెత ఉంటుంది, మారుమానం పోవడం అంటారు. మారుమానం పోవడం అంటే పెళ్లి చేసుకుని ఉండదు, తీసుకొని వస్తారు, కాపురం చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నది వేరు, తాళి వేరు, పిల్లలు వేరు ఉంటారు. ఆ పిల్లలను ఆ భర్త చనిపోవడం లేకపోతే వదిలిపెట్టి అయిపోయినాక ఉట్టిన ఊరు మీద పడి ఉంటే వచ్చి వీళ్ళతో ఉండడం. అంటే ఇక్కడ కూడా అపవిత్ర కలయిక, కడియం శ్రీహరిది రేవంత్ రెడ్డిది ఒక అపవిత్ర కలయిక. కారణం ఏంటంటే ఇటు రావడం. అంతేకాకుండా ఇవి విభిన్న కోణాలు. అంటే కడియం శ్రీహరి ఏమంటాడు, నేను 40 సంవత్సరాలలో నా రాజకీయ జీవితంలో ఎన్నడూ కాంగ్రెస్కే ఓటేయలే, నేను కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కూలిపోతుంది అనేమో ఆయన అంటాడు. ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు, రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి ఏమంటాడంటే, నిన్ను కొందరు మాలోళ్ళు అంటాను, కొందరు మాదిగోళ్ళు అంటాను, ఇంకోళ్ళు బీసీ అంటాను, నీ శీల పరీక్ష చేసుకో నువ్వేందో, అది రేవంత్ రెడ్డి అంటాడు. ఇంకోటి ఏమంటారు రేవంత్ రెడ్డి, ఎవరన్నా పార్టీ ఫిరాయిస్తే పిచ్చి కుక్కను తరిమి కొట్టి చంపుతారు చూడండి, అట్లా మీరు కొట్టండి. ఒకవేళ కనుక మీకు శాత కాకపోతే నన్ను పిలవండి, నేనే కొడతా ముందుగాలని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. పార్టీ ఫిరాయింపు చట్టం రాహుల్ గాంధీ కాంచెలు, అంతకుముందు వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ 85లో కాంచెలు కూడా పార్టీ ఫిరాయింపులో చాలా మేనిఫెస్టోలు కూడా పెట్టారు. కానీ మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి ఏమంటే తలుపు నా గేట్లు తెరుస్తున్నాయని చెప్తా అంటాడు. అంటే వాళ్ళ భాషకు వాళ్ళకే కయ్యాల వాళ్ళిద్దరూ ఇలాంటి పార్టీకి
కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడిన కడియం శ్రేణికి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక డయాస్ మీద ఉండి ఉండడం అంటే ఈ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు కదా, తోడు దొంగలు కదా. సో కాబట్టి మనము చేసే పనులు కానీ మాట్లాడే విధానం కానీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ ఫిరాయింపు చట్టంలో భాగంగానే ఈరోజు అన్ని కోర్టులు ఇప్పటికీ వాళ్ళకి అగనెస్ట్గానే ఉన్నాయి. ముందుగా హైకోర్టుకు పోయారు, సింగిల్ బెంచ్ ఏం చేసింది, నెల రోజులలో నిర్ణయం తీసుకోవాలా లేకపోతే మేము సుమోటోగా తీసుకొని ఏదో నిర్ణయం తీసుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళు డివిజన్ బెంచ్కి పోయినారు. డివిజన్ బెంచ్ ఏం చెప్పింది, సో ఇప్పటికే సింగిల్ బెంచ్ మీకు టైం ఇచ్చింది, చేయలేదు, మీరు నిర్దిష్ట సమయంలో ఇది వాళ్ళ మీద చర్య తీసుకోండి అన్నది. అంటే తీసుకోండి అని స్పీకర్కు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఇలా లేదు, సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఇప్పటికి 2 సార్లు హెచ్చరించింది, మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, మీ సమాధానం ఏంటి అంటే స్పీకర్ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఏం చేసిండు, సీరియస్గా స్పీకర్కు నోటీస్ పంపించిండు, హైకోర్టు ద్వారా రిజిస్టర్ ద్వారా పంపించడం జరిగింది. తర్వాత సెక్రటరీకి పంపించిండ్రు, ప్రభుత్వానికి పంపించడం జరిగింది, ఇండివిజువల్గా ఎమ్మెల్యేలకు పంపించడం జరిగింది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం. అంటే మొత్తం ఈసారి 22వ తారీఖు వరకు మీ పూర్తి వివరణ. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్ననే కడియం అడిగింది, నువ్వే పార్టీలో ఉన్నావు, ప్రతి వాళ్ళు 10 మంది ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో వాళ్ళందరిని అడిగిన ప్రశ్న కూడా మీరు అడిగిన ప్రశ్న, మీరు ఏ పార్టీలో ఉన్నారో ఏందో దానికి నిర్ధారణ ఏంది చెప్పని చెప్పి 22 లోపున దానికి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఎవరు కూడా తప్పించుకోకుండా చక్రబంధాల్లో ఇరికే విధంగా స్పీకరు, సెక్రటరీ, ప్రభుత్వము, ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ అందరు కూడా. సో కాబట్టి ఇప్పుడు ఇక తేలుతుంది, 22వ తారీఖు నాడు తేలేదు ఉంటే 25వ తారీఖు నాడు మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఆర్గ్యుమెంట్లో సుప్రీంకోర్టు జడ్జి ఏం చెప్తారో చూడాలి.